చాలామంది ఏమంటారంటే, సార్ కాంప్రమైజ్ అవ్వాలంటే ఒకరు ఓడిపోవాలి, ఒకరు విన్ అవ్వాలి అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, కాంప్రమైజింగ్లో ఉన్నంత ఆనందం ఇంకా వేరే దేంట్లోనూ లేదు. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ యువర్ పేరెంట్స్ హ్యాపీ? హౌ డూ యూ థింక్ దే ఆర్ హ్యాపీ? Exactly. When I say compromising, it's not actually compromising. It's all about saying, you win for this time, I will win next time. అని చెప్పడమే కాంప్రమైజింగ్. కాంప్రమైజింగ్ అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నాకున్న ఆశల్ని చంపుకోవడం, నాకున్న ఎక్స్పెక్టేషన్స్ని కిల్ చేయడం, నాకున్న టేస్ట్లని నేను పక్కన పెట్టడం. నో, ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ స్పేస్ యూ గివ్ ఫర్ ది అదర్ ఇండివిజువల్. That is where the relationships exist. That is where the relationships become more strong. ఇక్కడ మనలో చాలామంది చిల్డ్రన్ ఏమండి తప్పుగా భావించొద్దు, కొంచెం మాట్లాడే స్ట్రైట్గా ఉంటుంది, కొంచెం తగులుతూ ఉంటుంది. సో డు నాట్ గెట్ మీ రాంగ్. మనలో చాలామంది వి గెట్ ఇమోషనల్లీ సో ఎక్సైటెడ్ దట్ వీ గో టాక్ ఆల్ ద రబిష్ టు అవర్ పేరెంట్స్. ఎస్ ఆర్ నో? మనకున్న ఆ కోపంలో, ఆ స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ కోపంలో వి గో టు అవర్ పేరెంట్స్, వి టాక్ ఆల్ ద రబిష్. ఒకనొక సిచ్యువేషన్లో వీ డోంట్ ఈవెన్ మైండ్ స్కోల్డింగ్ అవర్ పేరెంట్స్. దేర్ ఆర్ ఫ్యూ చిల్డ్రన్ who we have seen in real life who go to an extent to harm their parents physically. I have seen such families too. రీజన్స్ చాలా ఉంటాయి. సార్ మా నాన్న రోజు తాగేసి వస్తున్నాడు సార్, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటారు. కానీ రోజు నాన్న తాగడానికి కారణం ఏంటో మాత్రం మనం తెలుసుకోం. Am I right? ఎందుకు దానికి బానిస అయిపోయారు, ఎందుకు దానికి అలవాటు పడిపోయారో తెలుసుకోం. ఎప్పుడు అమ్మ ఏదో ఒకటి అంటూ ఉంటుందని అమ్మ నసపెట్టకే అంటాం, కానీ అమ్మ నస వెనకాల ఉన్న ప్రేమను మాత్రం మనం అర్థం చేసుకోం. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టాక్ ఇమోషనల్లీ బై ద వే డు గెట్ ఇట్? మిమ్మల్ని ఏదో ఇమోషనల్గా నేను బ్లాక్మెయిల్ చేసేసి మిమ్మల్ని నా స్పీచ్లోకి అట్రాక్ట్ చేసుకుని దాని తర్వాత మీతో చప్పట్లు కొట్టించుకోవడం, దిస్ ఇస్ నాట్ మై ఎజెండా. డు గెట్ ఇట్? మై ఎజెండా ఇస్ టు resolve all the issues which you deal in life, and when you get out of this place, when you get out of this hall, I want you to become whole and perfect. WHOLE, whole and perfect. Do you get it? Everyone? చిన్న చిన్న తగాదాలు బ్రదర్స్ తోటి, సిస్టర్స్ తోటి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు, those are not talking to their brothers and sisters for a long time. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, but we don't talk to each other because something happened over a small remote. Something happened over a small bike keys. Something happened when you all went together to a movie theater. Something happened when you all planned together, but that plan didn't go according to your plan. You stopped talking to your people. Am I right or wrong? Because you did one of those four things. You either competed with them, either you avoided them, or you accommodated them, or collaborated with them, but you never compromised with them. That's the problem. Start compromising. పర్లేదు, నేను మా చెల్లి గొడవ పడుతూ ఉంటామండి. మై సిస్టర్ ఇస్ అ డాక్టర్ బై ద వే. టీవీ రిమోట్కి ఇప్పటికీ గొడవ పడుతూ ఉంటాం. బికాస్ షీ లవ్స్ ద తెలుగు సీరియల్స్ అండ్ ఐ లవ్ స్పోర్ట్స్. కరెక్ట్గా క్రికెట్ మ్యాచ్ వస్తున్నప్పుడు షీ టేక్స్ ద రిమోట్ ఫ్రమ్ మీ. I say, okay, ఎంతసేపు నీది ఒక అరగంట సీరియల్, దట్స్ ఓకే, గో ఫర్ ఇట్. I say, I give the remote to her. It doesn't mean that I lost watching the match. నాకు వేరే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మ్యాచ్ని చూడడానికి. I go for ESPN cricinfo.com to know the live updates. కానీ మనం అలా కాదు, టీవీ ఆఫ్ చేసేస్తాం వెళ్ళి, ఫ్యూజ్ పీకేస్తాం వెళ్ళి. అవునా కదా? లేదా యూ గెట్ ఇన్ టు వర్బల్ స్పాట్, అంటే వర్బల్ అబ్యూస్కి దిగుతాం. లేదు, మీ బ్రదరు మీ సిస్టరు కొంచెం వీక్గా ఉన్నారనుకోండి, యూ షో యువర్ ఫిజికల్ పవర్. ఎస్ ఆర్ నో? సారీ టు సే దిస్, బట్ ఈ పర్టికులర్ ఏరియా ఆఫ్ తెలుగు స్టేట్స్లో ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? సో లెట్ us get out of it. Let us get out of that. Yes, no, maybe? Very good. So with this, I also would like to tell you that I have recently written a book, and you are selected అని చెప్పేసి, అంటే డబ్బా కొట్టుకోవడానికి కాదు కానివ్వండి, there are huge number of students who got benefited out of it. Couple of examples చెప్తాను నేను. One of my students who has read this book has secured all India 16th rank
in FCI, Food Corporation of India, and he is now working as the assistant manager for the same organization. And there is a student from Maharashtra cadre who has become an IAS officer after reading this book. అంటే బుక్ చదవగానే IAS ఆఫీసర్ అయిపోయా కాదు. There are few things in the interview which are to be maintained by a person when he goes to the interview. అవి ఆ బుక్లో రాశాను. He read it and it helped him a lot. అలా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక అమ్మాయి వెల్స్ ఫార్గో అనే కంపెనీలో పనిచేస్తుంది విత్ ప్యాకేజ్ ఆఫ్ 4.8 lakhs per annum. అండ్ ఒక అబ్బాయి గూగుల్లో పనిచేస్తున్నాడు 15 lakhs per annum. దెర్ ఆర్ మెనీ సచ్ సక్సెస్ స్టోరీస్. ఐ ఆల్సో రిక్వెస్ట్ ఆర్ రికమెండ్ దిస్ బుక్ టు యూ. చాలా కష్టపడి రాశాను, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా రాశాను. అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అంటే జనరల్గా స్టూడెంట్స్ ఎవరు కూడా బుక్ను మోయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎస్ ఆర్ నో? బుక్ అనేది ఒక మూతబరువు అనుకుంటున్నారు. మూతబరువు అనుకునే వాళ్ళకి నేను ఏం చేశానంటే నా బుక్ సైజుని కూడా రెడ్యూస్ చేశాను. ఎంతగా రెడ్యూస్ చేశానంటే మీరు మీ పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు నీట్గా. సార్ ఈ పాకెట్ కాదు, మాకు ఈ పాకెట్ చూపించండి. ఎస్, ఏ పాకెట్లో అయినా ఈజీగా పెట్టుకుని వెళ్ళిపోయేటట్టుగా బుక్ డిజైన్ చేయడం జరిగింది. అంటే పెద్ద మూతబరువు ఉండదు. రెండో విషయం, బుక్ కొన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ చేసే పని ఏంటంటే బుక్ కాస్ట్ ఎంత ఉంది ఇవన్నీ చూడరు. బుక్లో ఎన్ని పేజీలు ఉన్నాయో చూస్తారు. ఇన్ని పేజీలు నేను చదవగలుగుతానా లేదా అని. సో అన్ని పేజీలు కూడా చదవకుండా 126 పేజెస్లో మొత్తం బుక్ అవగొట్టేశాను. అంటే ఒక వారం పాటు, ఒక 10 రోజుల పాటు మీరు కనుక ఒక్కొక్క పేజీ చదువుకోగలిగితే యూ కెన్ కంప్లీట్ ద ఎంటైర్ బుక్. ఓకే, సో ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ యూ ఆల్ గైస్ టు బై దిస్ బుక్. ఎందుకు బై చేయమంటున్నాను ఫస్ట్ రీజన్ చెప్పాను. సెకండ్ రీజన్ ఈజ్ మీరు కాంట్రిబ్యూట్ చేసే ప్రతి బుక్ పైన వచ్చే డబ్బు పైన 10 రూపీస్ నేను ఏదైనా ఆర్ఫనేజ్కి కానీ ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్. నీలాంటి యూత్ మాకు కావాలి. మార్నింగ్ నుంచి చెప్తున్నాను, రావాలి స్టేజ్ మీద. కావాలి ఈరోజు స్టేజ్ మీద కాదు, నేర్చుకోవాలి ఎలా ఉండాలో. సో కేవిఎన్ కార్తిక్ ఈజ్ ఎ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, సిఆర్టీ ట్రైనర్. ఇంతవరకు ఒక 600 కాలేజీల్లో వారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సిఆర్టీ మెయిన్గా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో స్పెషలిస్టు కేవిఎన్ కార్తిక్.